ప్లీజ్ వెల్కమ్ వైజాగ్ సత్య. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఉప్పల్ బాలు వైజాగ్ సత్య టీం అంటారు దీన్ని. నువ్వు ధోని, నీకో టీము. ఇంకా బెంగళూరు బుజ్జి, ఆవేశ స్టార్, ఫేస్బుక్ స్టార్, ఇన్స్టా బంగారు, ఇలా చాలా మంది ఉన్నారు. మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? నేను పెద్ద పెద్ద లెజెండ్స్ తో వీడియోస్ చేసేవాడిని. వినలేదే. చెప్పుకోవట్లేదేమో. బిగ్ బాస్ కి ఎప్పుడు వెళ్తున్నావు? 9 తెలియదండి, నాకు ఇంకా ఆఫర్ రాలేదు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. బిగ్ బాస్ లో ఉన్న సెలబ్రిటీస్ కంటే ఆయన పెద్దవాడు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మేము బరాబర్ ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. ఆ టైంలో ఏది అడిగినా చేసిస్తాడు. ఏదండి బాలు మా ఫ్రెండ్ కు బర్త్డే నీకు చేస్తాడా? అంటే ఇన్ని దినాలు ఫేమస్ అయ్యి చాలా ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఓకే, ఊరుకోవే, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఆరు కళ్ళల్లో ఏడుపు చూస్తున్నాడు, చేస్తున్నాడు నిజంగా అసలు ఓ మై గాడ్, నేను అసలు నమ్మలేకపోయా. ఊరుకో ఊరుకో. ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఇలాంటి చాలా నాకే అనిపించింది. అలా నాకేవా? ఏంటి మమ్మీ ఎవడీడు? ఎంత బాగుందో. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. పాలమ్మినా, పెరిగినా, పూలమ్మినా, పిసికిన అన్నట్టు ఫేమస్ అయ్యిండు. పాలమ్మిన పువ్వులు అమ్మిన కాయ కష్టం చేసినట్టు. కేపాల్ బాగుంటుంది వైజాగ్. అంటే వయసు మాట్లాడినప్పుడు ఇట్లా మైకులు పెట్టినప్పుడు ఏదేదో వాగుతుంటాడు, అదే ట్రోలింగ్ అవుతుంటది. ధోని నువ్వు ఒకలా ఉంటావు అనుకుంటారా? ధోని సేమ్ ఉంటుంది, హెయిర్ స్టైల్ కూడా సేమ్ ఉంటుంది. ఫేస్ కూడా సేమ్ ఉంటుందా అని అనుకుంటావా? I talking, feeling that interesting, knowing nothing, you friend, family member. I talk English, I walk English, I eat English. What is this? No English talking. ఇంగ్లీష్ టాకింగ్. What are బాగా doing? ఎంతగా చదువుకున్నావు నువ్వు? I'm this is 10th class. I'm people SSC. I'm study. నీలా ఇంగ్లీష్ మాట్లాడేవాడు ఈ ఊళ్ళోనే లేడురా. ఈ ఊర్లోనే కదే, మన జిల్లాలో లేరు. Hey. పోయిందా సార్ అబ్బా ఒకరోజు నన్ను వెనక నుంచి వాడు పట్టుకున్నాడు కూడా. నేను ఇప్పుడే పట్టుకున్నా కదా. వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నాను నేను. 20,000 ఇస్తా. 20,000. ఈ ఒకరోజు నేను ఫ్రెండ్షిప్ చేయాలంటే అలా అడుగుతున్నాడు. 15,000. 15,000? ఏయ్, నువ్వేమన్నా టైటానిక్ హీరోయిన్ అనుకుంటున్నావా? 10% డిస్కౌంట్. వావ్. నా పేరుతో 10%, గోల్డ్ సోల్ మాత్రం ఫ్రీ ఇస్తారండి. చూసాగా సర్ప్రైజ్ ఏంటనుకుంటున్నావా? ప్లీజ్ వెల్కమ్ వైజాగ్ సత్య. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సత్య. ప్లీజ్ టేక్ యువర్ సీట్. జబర్దస్త్ హరికృష్ణ. హాయ్ ఉప్పల్ బాలు. హాయ్ సత్య. మేము రోజు సత్య నేను రోజు కలిసే ఉంటాం, రోజు కలిసే తిరుగుతాం. మా కామనే మీ కామనే ఉంటుంది కాబట్టి మీ ఇద్దరిని కలిపి చేద్దాం. ఎందుకంటే మీ గురించి చాలా మంది ఏమంటారు తెలుసా? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. సారీ సత్య, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏదైనా ఓపెన్గా మాట్లాడతా. ఈ మాటలు అనేవి నా మనసు నుంచి వచ్చిన మాటలు కాదు, ఏదైతే బయట అనుకునే మాటలు. ఇప్పుడు నా గురించి కూడా 100 మంది చెడ్డగా అనుకోవచ్చు, కానీ కొన్ని విషయాలు దాని గురించి డిస్కస్ చేద్దామని చెప్పి. ఓకేనా? ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తూ నిజాలు చెప్పాలి. మన రుచుల్లో ఇవన్నీ రుచులు చూడు. ఉప్పల్ బాలుకి నీకు ఒక మధ్యలో ఒక పెద్ద గొడవ అయింది, అది పోలీస్ కేసు దాకా వెళ్ళింది. మా ఇద్దరుగా నెవర్. నెవరా? ఓకే. అయితే కుర్చీ తాతకి నీకు గొడవ అయింది, దానివల్ల మీ ఇద్దరు డిస్టర్బ్ అయ్యి దూరం అయ్యారు. కాదు, నెవర్. నెవరా? నేను ఎప్పుడైనా బాలుని ఒక మాట అన్నా, ఒక మాట తిట్టి నా కోపం ఎక్కువ. బాలు క్షమిస్తాడు, నా దగ్గరకు వస్తాడు. బాలులో నువ్వు గొప్పతనం అదే. నువ్వు పెద్ద, ఈయన పెద్ద. ఎవరు పెద్ద ఇద్దరులో? ఏజ్ లో నేను పెద్ద. ఓకే. మనసులో బాలు పెద్ద. కరెక్ట్. అంతేనా? నేను ఎన్ని తిట్టినా పడతాడు పాపం. విమానవంత విశాలమైన మనసు ఉంది. నీలో మంచి సబ్జెక్ట్ ఉంది, బట్ ఎందుకు నువ్వు ఈ సోషల్ మీడియాలో ఉండి, అంటే బయట అనే మాట కూడా, అంటే అందరి మాట కాదు నా మాట, బయట ఏమంటారు తెలుసా? వచ్చారా స్క్రాప్ బ్యాచ్ అంటారు. ఈ స్క్రాప్ బ్యాచ్కి మెయిన్ టీమ్ లీడర్ నువ్వని అంటారు. వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు, ఇంకా కొంతమంది పేరు అంటే వాళ్ళన్నది నేను చెప్తున్నాను. టిక్ టాక్ దుర్గారావు ఈ మధ్యలో వచ్చారు సత్య. ఆయన ఎప్పుడు ఏం చేయలేదు, ఆయన ఎప్పుడు కూడా చీప్ అని చూసేవాళ్ళే. ఆయన పెద్ద హీరోలా ఫీల్ అయ్యేవాడు. ఈ కొంచెం ఈ మధ్యలో అర్థం చేసుకుని బాలును నేనంటే చాలా ఇష్టం ఆయనకు. బాగా లైక్ చేశాను నేను. అంటే ఇష్టం ఎవరు ఉండరు బాలు, పిచ్చి కామెంట్ పెట్టిన వాళ్ళు కూడా నిన్ను లైక్ చేసిన వాళ్ళే. చిచ్చి, బడే లక్ష్మి, స్వాతి నాయుడు, చాలా మంది ఉండేవారు. వీళ్ళందరూ ఈ గ్యాంగ్.
అంటే స్వాతి నాయుడికి నీకు గొడవ, ఇన్స్టాల్ బ్లాక్లు చేసుకొని అది చేస్తారు, తర్వాత బడేల్ లక్ష్మికి నీకు గొడవ అయింది, కుర్చీ తాతకి నీకు గొడవ అయింది, ప్లస్ ఇంకొకరు అయింది. ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు ఆవిడ ఉన్నారు బడేల్ లక్ష్మి, రాకేష్ మాస్టర్ గారి మూడో భార్య అంటారు. ఆవిడ ఒక లంగా వేసుకొని ఇక్కడ పెట్టుకొని ఎక్స్ట్రా అర్ధరాత్రి పూట వీడియోస్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు మా ఇంట్లో మా పిల్లలు ఉంటారు, నా పిల్లలకి 11 సంవత్సరాలు, వాళ్ళు చూస్తే అసభ్యకరంగా ఉంటుంది కదా. అది మీరు చెప్పరా? అంటే నువ్వు యాజ్ అ టీమ్ లీడర్ నువ్వు అంటావు కదా వాళ్ళందరికీ, నువ్వు చెప్పవు ఇలా చెయ్యకమ్మా అని చెప్పవా? ఎన్ని టైం వేస్ట్ అవ్వాలి సార్? చెప్తే నీకంటే నా ఇష్టం అంటారు. అలాంటప్పుడు మీ గ్యాంగ్లు ఎందుకు పెట్టుకుంటారామండి? ఎవరి ఇష్టం వాళ్ళది. ఉప్పల్ బాలు వైజాగ్ వచ్చే టీం అంటారు దీన్ని. నువ్వు ధోని, నీకో టీము. ఉప్పల్ బాలు పేరే ఫస్ట్ ఇవ్వాలి, ఎందుకంటే ఆయన చాలా పెద్ద సెలబ్రిటీ. అవునా? అబ్బా. విలేజ్ సింగర్ బేబీ అక్క కూడా అప్పుడప్పుడు వస్తున్నారు. అలాగే టిక్ టాక్ దుర్గారావు వీళ్ళంతా, ఇంకా బెంగళూరు బుజ్జి, ఆవేశ స్టార్, ఫేస్బుక్ స్టార్, ఇన్స్టా బంగారు, ఇలా చాలా మంది ఉన్నారు. మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? నేను ఏది కామెంట్ చేయదలుచుకోలేదు, ఎవరిష్టం వాళ్ళది. బాలు ఏమన్నాడంటే కొంతమంది నువ్వు పక్కన పెట్టని ఒక లిస్ట్ ఇచ్చాడు నాకు. ఓకే, బాలు ఏం చెప్తాను నేను ఎప్పుడు ఫాలో అవుతాను. ఇప్పుడు సత్య నేను చెప్పినందుకు పాటించినందుకు వెళ్తూ ఉన్నాడు. రోజు గొడవలు, రోజు కొట్లాటలు, బీపీ పెంచుకుని టెన్షన్ పడి ఈయన హెడ్ఏక్ తెచ్చుకుని పిచ్చిగా అందరం తిట్టడం, ఇలా ఎందుకు సత్య? ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా? సోషల్ మీడియాలో ఇంచుమించు 100 మొక్కలు నాటాను, నీకు తెలుసు. అవును, ఆ పేరు చెప్తే ఫీల్ అవుతారు. అందరినీ ఫేమస్ చేస్తా, సినిమాల్లో పెట్టించా, టీవీ షోల్లో పెట్టించా, పెద్ద సుమన్ టీవీ. ఎవరికి ఆకలి అనిపిస్తే ఫస్ట్ సత్యకి ఫోన్ చేస్తే సత్య ఇచ్చి అన్నం పెడతాడు, అది పెడతాడు. అది ఏంటవుతుంది, అది రివర్స్ అయిపోతుంది. నాకు రివర్స్ అన్ని చేయి మంచిది కాదు. మా టీంలో ఒక 25 మంది ఉన్నాం అనుకో, ఒక ఈవెంట్ 10 మందిని పిలిస్తే 25 మందిని తీసుకెళ్ళలేను కదా. అవును, ఆ మిగతా 15 మంది నా మీద రివర్స్ అయిపోవడం, విషయం చిమ్మడం. ఒక్క పేరే తీసుకుంటాను, కుర్చీ తాత ఉన్నాడు. ఓకే, ఆయన ఎక్కడో పార్క్ లో బెగ్గింగ్ చేసుకునే గవర్నమెంట్ బస్ లో. అవును, మా తమ్మన్ గారి దగ్గర తీసుకెళ్ళి 20,000 ఇప్పించిన. 20,000 ఇప్పించాను. ఆయన ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయినాడు మీకు తెలుసు కదా. అవును, కుర్చీ మడత పెట్టి డైలాగ్ ఆయన మడత పడిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయినాడు ఆయన. అవును, కానీ ఆయనకి ఏమాత్రం కృతజ్ఞత ఉందా కనీసం? లేదు. ఏమనంటే సారీ సత్య, నాకు వాడు క్వార్టర్ ఇచ్చి ఇట్లా మాట్లాడన్నాడు. క్వార్టర్ ఇస్తే మాట్లాడేస్తారా? ఆయన అట్లా కొంత సోషల్ మీడియా వాళ్ళు కూడా చెడగొడుతున్నారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, నాకు ఎంతమందితో గొడవలు అయినా, ఎంతమందితో ఇదైనా చాలా బాధపడుతుంటాను. ఒక్కసారి బాలు ఫోన్ చేసేసరికి ఒక్కసారి బూస్టింగ్ అయిపోతుంది, ఎనర్జీ వచ్చేస్తుంది. ఓకే, సత్య పోతే పోనీ నేనున్నా నీకు అంటాడు అండగా. ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు నవ్వుతుంటున్నారు కదా, సోషల్ మీడియా పాడవడానికి వన్ ఆఫ్ ది కారణం మీరు కూడా అనుకుంటారు. నేను కాదు, మీరు కూడా అంటే నా అనట్లేదు. కథ చరిత్ర నువ్వు తిరిగేసుకో. నేను పెద్ద లెజెండ్స్ తో వీడియోస్ చేసేవాడిని. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. అప్పుడు కొద్దిగా గొప్ప పేరు వచ్చింది. ఉప్పల్ బాలుతో నేను ఫ్రెండ్షిప్ చేసినాక, ఉప్పల్ బాలు అన్ని కూడా నేను టేకప్ చేసుకున్నాక, ఇంకా నేను ఎక్కడికి వెళ్ళిపోయి మీ అందరికీ తెలుసు. ఎక్కడికి వెళ్ళినా నన్ను నువ్వు ఉప్పల్ బాలు ఫ్రెండ్ కదా, ఉప్పల్ బాలు ఫ్రెండ్ కదా అంటారు. కాదు, ఇప్పుడు మీకు ఎలా నడుస్తుంది జీవనం? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు ఓన్లీ ఈవెంట్స్ లేక, ఇప్పుడు మేము పెద్ద వాళ్ళమే, మేమే ఒక్కోసారి అమౌంట్ కోసం ఇబ్బంది పడుతుంటాము. మరి మీరు ఎలా నడుస్తుంటుంది? మీకు రెంట్ కానీ, మీ డైలీ యూజెస్ కానీ, ఫుడ్ కానీ, అది కానీ ఎలాగ మీకు మెయింటెనెన్స్ అవుతుంది? మాకు ఎప్పుడు వర్క్ ఉంటుంది. అది సినిమా ఇండస్ట్రీ తరఫున కావచ్చు, టీవీ ఇండస్ట్రీ తరఫున కావచ్చు, సోషల్ మీడియా తరఫున కావచ్చు. పెళ్ళిళ్ళ కాడ కానీ, పేరెంటల్ కాడ కానీ, గుడి కాడ కానీ, బడి కాడ కానీ. నువ్వు బాలు పెళ్లి చేసుకోమని ఇందాక చెప్పాడు, నీకు ఎప్పుడు పెళ్ళి? ఇది లేదు రాసండి, నువ్వు పెళ్లి చేసుకోవు అసలు. అబ్బాయి కానీ అబ్బాయి కానీ ఎవరిని ఇష్టపడవు. ఈయనైతే క్లియర్గా చెప్పి నేను పెళ్లి చేసుకోను అన్నాడు. నువ్వు పెళ్లి చేసుకొని వస్తే ఫ్యూచర్లో అమ్మాయిని చేసుకుంటూ అబ్బాయిని చేసుకుంటావు. 100 సార్లు చెప్తే అమ్మాయినే చేసుకుంటా. అమ్మాయిని కన్ఫామ్గా నిజంగా సంబంధాలు చూస్తారు. చూడమని చెప్పండి. ఎవరైనా శ్రీవిద్య కాదు, శ్రీవిద్య చేసుకోదు. ఓకేనా? తన ఇష్టం అది, తన ఇష్టం. తను శ్రీవిద్య కానీ ఎవరిని అమ్మాయిని చేసుకుంటావు 100%. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. ఇటు పక్కన నాకు ఇష్టమైన తమన్నా ఉన్నారు, ఇటు పక్కన మీ ఇష్టమైన బావ ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్తాం? మా బావ దగ్గరికి వెళ్తాం. చూసారా? అయితే అమ్మాయిని పెళ్లి చేసుకోడు, అబ్బాయినే పెళ్లి చేసుకుంటాడు. అలా కాదు, నాకు మా బావ అంటే ఇష్టం. అట్లే ఉప్పల్ బాలు ఏంటంటే ఓన్లీ కెమెరా ముందే ఈ చీప్గా చిల్లరగా మీరు అనుకుంటారు మీ దృష్టిలో. అది ఆయనకి పొట్ట కూటు కోసం చేసే ఒక వృత్తి. అవును. మీరు ఏమంటున్నారు ఇప్పుడు? స్క్రాప్, చీప్, చిల్లర. నేను అనట్లేదు, అంటే మీ కమెంట్స్ మీకు కూడా తెలుస్తుంది కదా, కొంతమంది చూస్తున్నారు కదా. సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అదేంటంటే ఓన్లీ కెమెరా ముందే. ట్రస్ట్ మీ, గాడ్ ప్రామిస్. అసలు ఈ కెమెరా ఆపేసాను అనుకో, నేనే అందరం భయపడతాం. నేను సింగర్ బేబీ కావచ్చు, టిక్ టాక్ దుర్గారావు కావచ్చు, పరిగెడతాం. చాలా స్ట్రిక్ట్ ఉంటాడు. అదే జస్ట్ ఫర్ ఫన్ కోసము వీడియోస్ చేయడము, ఆ ఒక వీడియోస్ మీద వచ్చే ఇంటర్వ్యూకి ఎంతో కొంత వచ్చిన అమౌంట్ వాళ్ళ ఒక సర్వ్ అవ్వడానికి లైఫ్, అంతేనా? బాలు మర్చిపోయా, బిగ్ బాస్కి ఎప్పుడు వెళ్తున్నావు? 9 తెలియదండి నాకు, ఇంకా ఆఫర్ రాలేదు. రోల్ అవుతుంది ఇంకా ఆఫర్ రాలేదా? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. కానీ నువ్వు బిగ్ బాస్కి వెళ్ళాలని ఎంతమంది కోరుకుంటున్నారో, వెళ్ళొద్దని కూడా అంతకన్నా ఎక్కువ మంది కోరుకుంటున్నారంట.
మొత్తం కామెంట్స్ చదవండి. ఉప్పల్ బాల్ రావాలి, ఉప్పల్ బాల్ నిన్న రావాలి. నువ్వే కదా పెట్టావు ఒక వీడియో, ఆయన ఆదిరెడ్డి ఎవరిదో వీడియో పెట్టావు కదా, మళ్ళీ స్క్రాప్ బ్యాచ్ అని వాళ్ళే పెద్ద మెసేజ్ పెట్టారు కదా, ఏమని నువ్వే కదా పోస్ట్ చేసావు ఇన్స్టాలో. చేశాను, రావాలని పెట్టారు అందరూ. రావాలని పెట్ట కింద ట్రోలింగ్ ఏం పెట్టారు తెలుసా, నువ్వు పెట్టిన దాంట్లోనే ఉంది. ఏమని పెట్టారు? అయ్యో అది ఏముందో వాళ్ళే చేసి చెప్తారు. మరి ఎందుకురా నీకు? నేను అన్ని ఇంటర్వ్యూలో చెప్తాను, ఉప్పల్ బాలు ఈజ్ బిగ్గర్ దాన్ బిగ్ బాస్. ఎస్ బిగ్గర్ బిగ్ బాస్. అవును, బిగ్ బాస్ వెళ్తేనే ఆయన సెలబ్రేట్ అవుతాడని కాదు. లేదు లేదు ఆల్రెడీ ఈజ్ ఆల్రెడీ ఫేమస్, ఈజ్ ఆల్రెడీ బిగ్గర్ దాన్ బిగ్ బాస్. బిగ్ బాస్ లో ఉన్న సెలబ్రిటీస్ కంటే ఆయన పెద్దవాడు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. బాలు స్టఫ్ ఓకే కదా, స్టఫ్తో పాటు మందు కానీ బియర్ కానీ ఓడ్కా కానీ సారా కానీ కళ్ళు కానీ. హరి కృష్ణ, నేను నిజం చెప్పాలంటే నాకు మందు తాగాలని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. ఒక బర్త్డే పార్టీ కానీ మా బావలు కలిసినప్పుడు, ఫ్రెండ్స్ కలిసినప్పుడు మందు అవుతాం మేము బరాబర్. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. సిగరెట్ గుట్కా చట్కా అనగాలంటే అలవాటు లేదు. ఓన్లీ ఆల్కహాల్ తీసుకుంటే అది ఎక్కువ తీసుకొని 2 పెగ్గులు తాగుతా, తాగితే 2 బీర్లు తాగుతా. అది ఎప్పుడంటే ఫ్రెండ్ బర్త్డేకు, ఫ్రెండ్ పార్టీకి, ఫంక్షన్ పిలిస్తే తాగుతాను. ఓన్గా అయితే తాగను. ఉంటుంది ఒక సీక్రెట్ చెప్పమంటా? చెప్పు. బాలు ఎప్పుడైనా డ్రింక్ చేశాడంటే నాకు ప్లస్. ఆ టైంలో ఏది అడిగినా చేసిస్తాడు. ఏదైనా బాలు చేస్తావా? మా ఫ్రెండ్కి ఒక బర్త్డే నీకు చేస్తాడా? అంటే ఫ్రెండ్కి బర్త్డే వీడియో చేయమంటే చేసిస్తాడు. ఓహో అట్లానా. ఆయనకి ఇష్టం లేనివైనా కానీ చేసిస్తాడు. అందుకే బాలు ఎప్పుడు మంత్ తాగుతాడని నేను చూస్తుంటా. ఐ థింక్ వాటో సో పిలవంగానే బాలు అండ్ సత్య మీ ఇద్దరు వచ్చినందుకు ఒక చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్. వావ్, థ్యాంక్ యూ సో మచ్. సామడ వాస్తానికి నిజంగా బోనాలు తల్లిని తీసుకొచ్చారు. హైదరాబాద్ లో బోనాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయండి. వావ్, పట్టుసారి కూడా అబ్బా, బోర్డర్లు కట్టుకుంటే చీర నేను మంచి కలర్ తెచ్చినావు. ఐ లవ్ యూ హరి కృష్ణ. ఏదో బోర్డర్లు పట్టు, నా బోర్డర్లకి అయితే పట్టు చీర కట్టుకుంటా. థ్యాంక్ యూ. మా మదర్కి పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ వెల్కమ్. నాకు వరలక్ష్మిలో నాకు సోషల్ మీడియాలో బెస్ట్ ఫ్రెండ్ అంటే ఉప్పల్ బాలు, తెలుసు కదా మీకు. Thank అలాగే you. జబర్దస్త్ లో ఎవరంటే అమ్మో మా వైజాగ్ హరికృష్ణ. చాలా మంచి వ్యక్తి అండి. సత్య ఎవరు కలిసిన వాళ్ళ పిల్లలు చెప్తావా? కాదు, మీరు వచ్చారు కాబట్టి కాలేజీలో పంపించద్దు, కడుపు నిండా అన్నం పెట్టాం కాబట్టి ఇలా కూడా చేద్దాం, నాకు ఇది ఐడియా Thank you. అన్నమాట. సో బాలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ఒక ఆనందం ఉంటుంది, బాధ ఉంటుంది. ముఖ్యంగా కళాకారులకి, సోషల్ మీడియా ఉన్న వాళ్ళు చాలామంది బయటకు మాత్రం నవ్వుతూ, సరే మేము కూడా నవ్వుతూ ఉంటాం, ఆయనకు ఎన్నో బాధలు ఉంటాయి. నువ్వు నవ్వుతుంటావు, నవ్విస్తుంటావు, కానీ నీలో కూడా సాడ్ ఉండొచ్చు, కానీ ఎప్పుడు ఓపెన్ అవ్వలేదు. నిజం చెప్పాలంటే నేను ఎప్పుడైనా నా ఫ్యామిలీ కోసం చాలా ఏడ్చి, నా ఫ్యామిలీ కోసమే నేను బతుకుతాని ఎన్నోసార్లు చెప్పిన మీకు. నా ఫ్యామిలీ అంటే నాకు పిచ్చి పిచ్చి పిచ్చి, మా అమ్మ అంటే పిచ్చి అని చెప్పిన. నిజం చెప్పాలంటే నా లైఫ్లో నేను ఎప్పుడు, నా జీవితంలో నేను ఎప్పుడు చచ్చిపోతానని నా నిర్ణయం తీసుకున్నాను అంటే మా ఫ్యామిలీ కోసమే అనుకున్నాను. లైఫ్లో చచ్చిపోతానని అంటే ఎందుకో నాకు తెలియదు, చచ్చిపోవాలనే ఫీలింగ్ కలిగింది. అంటే ఈ ట్రోల్స్ వల్ల చచ్చిపోతాను. చీచి, ఐ డోంట్ నో ట్రోలింగ్. ఈ ట్రోలింగ్ కోసం దిక్కు వల్ల నేను చచ్చేంత నా కర్మ కూడా నాకు రాదు. నన్ను ఎవరైనా అవమానించినా కూడా నేను చచ్చిపోను. ఓకే, నన్ను ఎవరైనా చీప్గా అంటే నేను చచ్చిపోను. మీ ఫ్యామిలీ ఇంత ప్రేమిస్తున్నావు కదా, మరి మీ ఒక ఫ్యామిలీ కూడా ఇట్లా రిటర్న్గా ప్రేమిస్తారా? ప్రేమ సేమ్ ఇంత లైక్ చేసి మీ అన్నయ్య కానీ, మీ చెల్లె కానీ, మీ అమ్మగారు కానీ అందరు అట్లా. నేనంటే మా ఇంట్లో డబ్బు లేనప్పుడైనా, మా దగ్గర అమౌంట్ లేనప్పుడైనా, తిండి లేనప్పుడైనా మా వాళ్ళు అడుకొచ్చి నాకు పెట్టారు, కానీ ఎప్పుడు నన్ను చీప్గా చూడలే. మా ఇంట్లో వాళ్ళ దగ్గర మేము డబ్బులు ఉంటే నాకు పెట్టకుంటే బాధపడతా. మా దగ్గర మా ఫ్యామిలీ తినడానికే డబ్బులు లేవు, ఇక వాళ్ళ నుంచి నేను ఏం ఆశిస్తాను? ఎందుకంటే నా వల్ల మా ఫ్యామిలీ బతుకుతుంది కదా, నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ చెప్పాను. నా లైఫ్లో నేను నిజంగా చెప్పాలంటే ఇన్ని దినాలు ఫేమస్ అయ్యి చాలా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. మా ఫ్యామిలీ ఒప్పుకుంటా. ఈడ మా బాలరాజ్ బావ, మా మంగక్క, మా నిఖిల్, మా మధు, నా ఫ్యామిలీ వాళ్ళే ఇంపార్టెంట్. ఫస్ట్ టైం బాలు కళ్ళల్లో ఏడుపు చూస్తున్నాండి, ఏడు చేస్తున్నాడు నిజంగా అసలు ఓ మై గాడ్, నేను అసలు నమ్మలేకపోయా. ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. నాకు మొగోళ్ళతో ఎలాంటి చెయ్యను, అదొక క్వశ్చన్ నేర్చుకొని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తా, సరదాగా మాట్లాడతా, హాయ్ బావా తిన్నావంట, ఫన్నీగా రీల్ చేస్తా. అది ప్రేమ కోసం, 10 మందిని నవ్వించడానికి. కానీ మొగోళ్ళని కలిసి హాయ్ కండల్ రాజ్ అంటే ఏదో ఇది పట్టుకుంటా అలా కాదు. అలాంటివి నాకు నచ్చాయి, జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఎనివే బాలు మొత్తానికి అయితే స్టార్టర్స్ అయిపోయి, నీ విషయాలు కూడా చాలా చెప్పాం. మరి వేడివేడిగా ఫుడ్ కూడా వచ్చింది, తిందాం.
యాక్చువల్లీ గోంగూర మటన్ ఉన్నప్పుడు మటన్ ఉడకదు. గోంగూర అంటే పులుపులో మటన్ వేసి ఉడకదు, బట్ చాలా బాగుంది. బాగా ఇప్పుడు నేను నాకినవా ఇట్లా నాకుకొని తింటే బాగుంటుంది. ఇలాంటి చాలా నాకాను. అలా నాకేవా? ఏంటి మమ్మీ ఎవడీడు? ఎంత బాగుందో. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. హైదరాబాద్ రాజధాని ఏంటి? హైదరాబాద్ రాజధానా? హైదరాబాదే. హైదరాబాద్ రాజధాని హైదరాబాద్ అన్న పక్కేం కాదు. ఇండియాకి రాజధాని చెప్పు. ఆ? ఇండియాకి రాజధాని ఇది మన కాలేజ్ అనుకుంటున్నావా, స్కూల్ అనుకుంటున్నావా? క్వశ్చన్ అడుగుతున్నాక అవన్నీ చదువు గురించి రాదు. నీకు చదవమనట్లే, మినిమం నాలెడ్జ్ ఉంటుంది కదా. నాలెడ్జ్ లేనివాడు ఇంత పాపులర్ అయినావా నువ్వు? అదే మ్యాజిక్. ఇండియా రాజధాని చెప్పు. ఇండియా. ఇండియాకి నేను ఎందుకే కదా నేను ట్రోల్ చేసేది. అస్సాం. అస్సామా? అస్సాం అంట. ఇది కరెక్టేనా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? కరెక్ట్ అయితే కింద కామెంట్ చేయండి. సారీ ఢిల్లీ. ఆప్షన్ తీసుకుంటున్నావా? లేదు ఢిల్లీ సారీ, అస్సాం అనుకున్నా ఢిల్లీ. సరే, మన గవర్నర్ ఎవరు? తెలంగాణ గవర్నర్ ఎవరు? అయ్యో నీకు తెలియదు మన గవర్నర్ ఎవరు? అయ్యో మోలీ, నరేంద్ర మోలీ. రాజమౌళి అనలేదు ఇంకా నయ్యం. మోడీ అంటే మన ప్రధానమంత్రి. నువ్వు అడిగింది ఎవరు? గవర్నర్. మన గవర్నర్ లేడీ ఆమె ఉంటుంది. ఆమె పేరు నాకు తెలియదు, కానీ ఆమె లేడీస్, కానీ ఆమె పేరు నాకు తెలియదు. నీకు రాజకీయాలు అంటే ఇష్టమే కదా? చాలా. అంటే రాజకీయ నాయకులు అంతా నీకు తెలుసు. అవును. నాకు ఇష్టమైన రాజకీయ నాయకులు కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళు బాగా సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్ళే. వీళ్ళు ఎలాగో తెలిసి ఉంటుంది. వాళ్ళ గురించి చెప్తావా? చెప్తా. మల్లారెడ్డి గారి గురించి చెప్పు. పాలమ్మిన పెరిగిన పూలమ్మిన పిసికిన అన్నట్టు ఫేమస్ అయ్యండు. పాలమ్మిన పూలమ్మిన కాయ కష్టం చేసినట్టు. ఆయన బాగా రీల్ చేస్తుంటే నవ్వుకుంటే అప్పుడప్పుడు. అంత పెద్ద ఎమ్మెల్యే మినిస్టర్ అయినా ఎమ్మెల్యే కదా. రీల్ చెయ్యడయ్యా, అని ఇంటర్వ్యూ ఇస్తే అలాంటివి మాట్లాడతాడు. ఫన్నీగా ఉంటుంది. అదే మరి అది రీల్స్ చేసినట్లనే. అవునా? వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు అమర్నాథ్ అని ఉండేవాడు, ఐటీ మినిస్టర్. ఆయన కోడు గుడ్డు బాతు అన్నాడు. కోడి గుడ్డు మాత్రమే పెట్టగలదు, కోడిని పెట్టలేదు కదా. కేపాల్ బాగుంటుంది. వైజాగ్ బాగుంటాడా? కర్రె ఉండి పొట్టిగుంటాడు. ఆయన మస్తు మాట్లాడతాడు. ఫన్నీగా ఉంటాయి. ఫస్ట్ బాగుంటాడు. ఎట్లా పెదవ కొరికినా అంటే వయసు మాట్లాడినప్పుడు ఇట్లా మైకులు పెట్టినప్పుడు ఏదేదో వాగుతుంటాడు. అదే ట్రోలింగ్ అవుతుంటది. నాకు రాజకీయంలో ఫేమస్ బాగా ఇష్టమైన మనిషి అంటే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి సీఎం ఎందుకు ఇష్టం అంటే నాకు, నేను 7th క్లాస్ నుంచి ఆయన ఫ్యాన్. 7th క్లాస్ నుంచి ఆయన కష్టపడ్డాడు. ఎన్ని అవమానాలు తట్టుకున్నా ఈ రోజు ఎన్నెంతో మంది ఎంత అన్నా సీఎం అయిండు. ఆయన గొప్పతనం. ఆయన ఇంతంత ఉండి దేశాన్ని పలపరిస్తుంటే గ్రేట్ అబ్బా. అగ్గిపెట్టి మధ్య నీ క్లోజ్ ఉన్నాడా? క్లోజ్ ఫ్రెండ్ కదా. క్లోజ్ ఫ్రెండా? నిజంగా మీరు ముద్దులు పెట్టుకుంటారా? ఒకరి మూత ఒకరు లాగుతున్నాను అంటుంటారు కాదా? వాళ్ళు చూస్తే ఇప్పుడు నాకుతారా? ఇంత దరిద్రంగా ఉంటాడు. నేను ఇంకా ఆ కెమెరా మీద నాకు మన నాకుతా కాదు, నాకదేలు. కెమెరా మ్యాన్ దా అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. మర్చిపోయి ఈ మధ్యలో, ఇప్పుడు ఈ మధ్య కాదు, దగ్గర ఒక 6-7 months బ్యాక్ నీ ఫోటో ఇంకొక హీరో అండ్ ఒక ప్లేయర్ ఫోటో పెట్టి బాగా వైరల్ చేశారు. ధోని నువ్వు ఒకలా ఉంటారు అనుకుంటారా? ధోని సేమ్ ఉంటుంది, హెయిర్ స్టైల్ కూడా సేమ్ ఉంటుంది, ఫేస్ కూడా సేమ్ ఉంటుందా అని అనుకుంటావా? ఇంకో హీరో కూడా పెట్టినట్టున్నారు, రామ్ చరణ్. I talking, feeling that interesting. No, you nothing. You friend, family member. I talk English, I walk English, I eat English. What is this? మధ్యలో యువశంకర్ ఎందుకు వచ్చాడు? కొడంగల్ యువశంకర్. No English talking. ఇంగ్లీష్ టాకింగ్. What are doing? బాగా ఎంత చదువుకున్నావు నువ్వు? And this is 10th class. I'm people SSC. I'm study. నీలా ఇంగ్లీష్ మాట్లాడేవాడు ఈ ఊళ్ళోనే లేడురా. ఈ ఊర్లోనే కదే, మన జిల్లాలో లేరు. నువ్వు ఇంత ఫన్నీగా ఉన్నావు. నీ పొద్దున్నే అందరు ఏడిపిస్తారు, తిడుతుంటారు. 10 సంవత్సరాల నుంచి ఏగుతానే ఉన్నావు. 10 మంది నేను వచ్చి అరే ఉప్పల్ బాలు కాలరా అని చెప్పి వచ్చి ఫోటో దిగుతారు తప్ప, ఉప్పల్ బాలు నిజంగా సూపర్ యాక్టర్వి అని దిగడం తక్కువ ఉంటుంది. అంటే ట్రోల్ చేసుకో ఎగతాలకు వచ్చి ఇంత ఫోటో దిగుతారు. కానీ రాత్రి వెళ్ళి ఇంట్లో పడుకున్నప్పుడు కానీ ఒక్కడే మనస్ఫూర్తిగా ఇంట్లో కూర్చున్నప్పుడు ఏదైనా బాధ అనిపిస్తుందా? అలా ఏం అనిపించలేదు. కానీ ఇప్పుడైతే చాలా మంది ఈ నాన్ వెజ్ మొబైల్ ఇప్పించినాక నేను బెట్టింగ్ యాప్లు చేయలేదు కదా, నాకు 30 లక్షలు 40 లక్షలు ఇస్తున్నారు. నేను చేయనండి బెట్టింగ్ యాప్లు, నాకు అలాంటి నచ్చని చెప్పాను. పాపం సొమ్ము నాకు వద్దు, నేను తిననని చెప్పాను కదా. అప్పుడు ఏంటంటే చాలామంది, నేను ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే ఉప్పల్ బాలు ఆ కాలేజ్ అమ్మాయిలు కూడా వచ్చి వావ్ సూపర్ నైస్ బాలు, నువ్వు బెట్టింగ్ యాప్లు చేయలేవు, యువర్ బిగ్ ఫ్యాన్, థ్యాంక్ యూ సో మచ్ అని చాలామంది లైక్ చేశారు. దానికైతే నేను సంతోషపడుతున్నా. నిజంగా నీకు అడగలే కదా ఎవరు బెట్టింగ్ యాప్? అడిగారు నిజంగా, కంపెనీ వాళ్ళు అడిగారు. అడిగారు. నేను అడగలేదేమో, నువ్వు అలా ట్రోల్ చేసి నేను అనుకుంటున్నా. లేదు, నాకు 30 లక్షలు ఇస్తాను కంపెనీ నుంచి కాల్ వచ్చింది.
30 లక్షలు ఇస్తా అన్నా కూడా నువ్వు చేయలేదని గ్రేట్. దేనికి ఇస్తారు, మీరు ఏం చేయాలని అడిగాను నేను. ఇట్లా గేమ్ ఉంటుంది, దీంట్లో పోవాలి, ఇది ప్రేజ్ చేయలే, 10 రూపాయలు వస్తాయి, 20 వస్తాయి, రూపాయి వేస్తే 1,00,000 వస్తుంది, 1,00,000 రూపాయలు వస్తే 1,00,00,000 రూపాయలు వస్తాయి, అట్లా చెప్పమని చెప్పారు. నువ్వు చెప్పలేదు. నేను అన్నా ఇవి ఏంటి చెప్పేది, నేను చేయని ఇవి గోవులు ఆడుతున్నాను కదా, కార్స్ అలాంటివి. నిజంగానేనా? ఆ, నమ్మచ్చా విషయము? నువ్వు నమ్మితేంది నమ్మకుంటే నాకు వచ్చింది చెప్పింది. నేను ఇలాంటి చేయనండి. 30 లక్షలు ఇస్తారని నువ్వు వద్దనుకున్నావా? అవును, నేను గ్రేట్ కదా, 30 లక్షలు వద్దనుకున్నావు. నాకు వద్దన్న, వాళ్ళు ఇస్తారు, నేను వీడియో పెడతా. ఫ్యాన్స్ ఏం చేస్తారు, ఉప్పల్ బాలు కూడా ఆడుతున్నాడు, 1,00,000 వస్తే 1,00,00,000 రూపాయలు వచ్చినట్ట, నేను కూడా మా ఇంటికి వెళ్ళి 1,00,000 రూపాయలు తెచ్చేస్తా, 1,00,00,000 రూపాయలు రావచ్చు, నేను 1,00,00,000 ఇస్తే రావచ్చు అని అంటారు. ఆ 1,00,000 పోయినా అనుకో, అప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారు, అప్పుడు ఇన్ని రోజులు సంపాదించి రూపాయి సంపాదించి 1,00,000 పోతే వాళ్ళ ఇంట్లో అప్పుడు ఊరి వస్తూ చచ్చిపోతాడు. ఇక ఓకే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొడతారు, ఈ టార్చర్ అయితే ఎందుకు ఇలాంటివన్నీ నేను చెప్పలే. ఈ విషయంలో మాత్రం ఉప్పల్ బాల్ని అప్రిషియేట్ చేయాల్సిందే. సూపర్ అండ్ సూపర్. సారీ, నీకు ఎడం చేస్తేస్తున్నా. రాగి సంకట్లో చేపల పులుసు వేసుకో, చాలా బాగుంటుంది. అసలు వాసన ఎట్లా చూస్తావా, గుమ్లాడుతుందండి. షేప్ బాగుంది, షేప్ బాగుందా? అది ఫిష్ది. టచ్చర్ బాగుందా? మస్ట్ ట్రై అండి, చేపల పులుసు విత్ రాగి సంకటి. చాలా బాగుంది. ఇన్ ఐటమ్స్లో దేనికి ఓటేస్తావు? అది నాటుకోడి ఫ్రై మస్తుంది. నాటుకోడి ఫ్రై వస్తుంది. సంకట చేపల పులుసు. సంకట రాగి సంకటి చేపల పులుసు సూపర్. నెక్స్ట్ చపాతి పన్నీర్ కర్రీ. చపాతి పన్నీర్ కర్రీ చాలా బాగుంది. అలానే గుండమ్మ గారి మటన్ పులావ్ నెక్స్ట్ లెవెల్. మస్ట్ ట్రై అంటే గోంగూర మటన్ చాలా బాగుందండి. ఇక్కడ గోంగూర మటన్ విత్ బగారా రైస్ ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ రాగి సంకటి నెక్స్ట్ లెవెల్ ఉండింది. చేపల పులుసు అది చెప్పక్కర్లేదు. అసలు ఉప్పల్ బాలు అన్నట్టు నాకేడమే. బాలు, నీకు డబ్బు అంటే ఇష్టమా, ఫేమ్ అంటే ఇష్టమా? ఏది ముఖ్యం రెండిట్లో? నాకు ఫేమ్ ముఖ్యం. డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోండి, ఫేమ్ అనేది ఎప్పుడు రాదు. కాదు, ఫేమస్ ఆటోమేటిక్ డబ్బులు వస్తేనే కదా ఇది. అని కాదు, తెలివి తక్కువ అనుకోదు, గొప్ప తెలివి ఉంది. నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. చాలా హోటల్స్కి వెళ్తుంటే నేను అక్కడ విజయవాడ, ఆంధ్ర, తెలంగాణ ఎక్కడికైనా వెళ్తుంటా కదా, చాలా మంది ఫుడ్ పెడతారు నాకు. మగవాళ్ళు ఎప్పుడు టచ్ చేయలేదు బాలుకి. సారీ. రండి ఆనంద్ గారు. ఏమైంది బాలు, మీ బావ అనుకున్నామేంటి కొంప తీసి? మొత్తం దొరికిపోయాడు ఈయన బావా, అవునా? అసలు నిజంగా భయమైంది. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఆనంద్ గారు, మన రుచులు హోటల్ మీరే తాపించండి. అయ్య బాబాయ్, ఇదేం రొమాన్స్ పోయిందా సార్? అబ్బా ఎంత బాగుందో. హాయ్ రవి గారు. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ అండి ఆనంద్ గారు. సరే, అయితే రవి గారు అండ్ ఆనంద్ గారు, మనము ఈరోజు ఈ హోటల్కి వచ్చాము, చూసావా? మన రుచులు. అవునా? నువ్వంటే కింద పడి కొట్టుకుంటాడంట ఆయన. కింద పడి దొల్లాలన్నమాట. అయితే సార్, ఇక్కడికి రావడం మాకు చాలా హ్యాపీగా ఉండింది. అసలు సరదా తిందాం అనుకున్నాము, అలా చిన్న ఇంటర్వ్యూ కూడా అయిపోయింది, చిన్న చిట్ చాట్ అయింది బాలుతోని. ఫుడ్ మాత్రం ఆసమ్ అండి, తిని ఎప్పుడు అబద్ధం చెప్పొద్దు. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఫస్ట్ ఇచ్చేది నేను గోంగూర మటను అండ్ బగారా రైస్ నెక్స్ట్ లెవెల్. ఏం బాలు, నీకేం నచ్చింది? నాకైతే చెప్పాను కదా, దిస్ ఇస్ చేపల కూర, వైట్ రైస్, చపాతి, సంకట. రాగి సంకటి కాదు, సంకటి. దాంట్లో ఏంటి, నాటుకోడి పులుసు ఇస్తే ఇంకా బాగుంటుంది. చేపలు ఉంటే బాగున్న ముళ్ళు తీసుకొని తింటే బాగుంటుంది అనేసి ఇచ్చారు. ఏమో నాకు చేపల కూరలు అంత అనిపించదు, కానీ నాటుకోడి ఇలా తింటే ఇంకా అంటే నువ్వు ఆల్రెడీ నాటుకోడి ఫ్రై చేసావు. ట్రై చేయండి. నువ్వే పెద్ద నాటు అనేసి చెప్పారు. నాటు అంటే నన్ను అలా వాడుకోండి, దీంట్లో ఇంకో నాటు తినకూడదు, అందుకోసం ఒక నాటు ఇంకో నాటుని తింటే బాగుంటుంది, టేస్ట్ ఏముంటుంది. కానీ ఈరోజు నైట్ నేను తింటా నిన్ను. ఫైనల్ గా మీరు ఇప్పుడు దాకా ఏదో తున్నానన్న మరి నాకు అయినా నీ ఫ్యాన్. నాకు ఎప్పటికైనా ఓహో, కానీ ఉప్పల్ బాల్ ఏంటంటే అందరి ప్రాపర్టీ మాట, ఎవరు ఎల్లకోసం అలా వాడుకోవచ్చు అని చెప్పి నేను వాడుకునేది, నేను వాడుకోలేదు, సారీ. ఆడుకుంటారమ్మా, నువ్వు అందరిని ఆడుకుంటున్నావు కదా. నేను అందరిని ఒప్పిస్తాను కానీ నన్ను ఎవరు వాడుకోదు. కొంప తీసి బాగా నువ్వు వాడుకోమంటారు అని చెప్పి వచ్చి నాకు పట్టుకున్నాడు. ఒకరోజు నన్ను వెనక నుంచి వాడు పట్టుకున్నాడు కూడా. నేను ఇప్పుడే పట్టుకున్నా కదా, ఈ రోజు పట్టుకున్నాడు, ఇంతకుముందు కూడా ఒక ఆయన పట్టుకున్నాడు. వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నాను నేను.
పట్టుకుంటే జల్ల ఆయనకి ఎలాగంటే తెలుసా సార్, రోజుకు 5 మంది పట్టుకుంటారేమో కదా వెనక నుంచి కట్ చేస్తుంటారు. కట్ చేస్తుంటారు. ఫోటో ఆడుతూ కూడా నన్ను చేస్తారు. ఎందుకు ఇట్లా అంటే అట్లా దిగితే నాకు ఇష్టం బాలు అంటారు. నాకు చూస్తే ఎందుకంత అంటే నీ నడుము పెద్దగా ఉంటుంది కదా, చెయ్యి జర హ్యాంగ్ చేసుకోవచ్చు ఇట్లా అని, అందుకని. నడుము పెద్ద ఉంటుంది కదా, ఎందుకంటే చాలా మంది క్రష్ ఉంటుంది. క్రష్ ఉంటుందా? ఎందుకంటే సారీలో బాల్ నువ్వు బ్యాక్ నుంచి మస్తుంటావు తెలుసా, ఆంటీ లాగా పట్టుకోవాలనిపిస్తుంది అని చాలా మంది అంటారు నన్ను. జోక్గా సీరియస్లీ నాకు ఇన్స్టాగ్రామ్లో నాకు చాలా మంది మెసేజ్ చేస్తారు, ఈ 1 రోజు ఒక రోజు కలువు 20 ఇస్తాను, 20 రూపీసా, 20,000 ఇస్తా, 20,000. ఈ ఒక రోజు నీ దగ్గర ఫ్రెండ్షిప్ చేయాలంటే అలా అడుగుతున్నారు. 15,000. 15,000? ఏయ్, నువ్వేమన్నా టైటానిక్ హీరోయిన్ అనుకుంటున్నావా? మొత్తానికైతే బ్రహ్మాండమైన ఫుడ్ తిన్నాను అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నాకైతే బాగా నచ్చింది. నీకు ఎట్లా కాదు అది విషయం తీసుకొని తినబెట్టినావు అసలు, నేను షాక్లో ఉన్నా. ఇంతమంది ఫుడ్ తినబెట్టిన నిజంగా అంటే నేను చాలా తిన్నా పెద్ద పెద్ద హోటల్లో, చాలా హోటల్స్ పిలిచారు. కానీ స్పెషల్ ఏంటంటే నాకు ఎందుకో మంచిగా ఆయన అడుగుతా, అసలు మీ హోటల్ ఎంత స్పెషల్ ఏంటి? ఇంత స్పెషల్ ఏంటి అంటే ఈ సరౌండింగ్స్ లో మనకు లేదు, ఆంధ్ర ఫుడ్ అనేది లేదు. ఇవాళ రేపు ఇదంతా మన ట్రెడిషనల్ లాగా, మన రుచులు, మన ఫ్లేవర్స్, నిజంగా మన ఇంటి మన రుచులు అనే ఐడియా ఎలా వచ్చింది పెట్టాలని? అంటే ఇప్పుడు సాధారణంగా మనం చూసుకుంటే అన్ని చోట్ల బిర్యానీలో నార్త్ ఇండియన్ అది జరుగుతుంది. మన కల్చర్, మన రెగ్యులర్ ఫుడ్ మనకు దొరకట్లేదు ఎక్కడ, చాలా తక్కువ. అవును. సో మన అంతా హోమ్ మేడ్ మసాలాస్ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే స్పెషల్గా మన ఇంట్లో చేసే చేపల కూర సేమ్ నేను ఇలాగే చేస్తా. సేమ్ బగారా రైస్ ఇలాగే వండుకుంటా. తెల్లన్నం అంటే అందరూ వండుకుంటా, అది కామనే. గుండమ్మ గారి చికెన్ మటన్ పులావ్ ఇలా చేయలేను నేను ఇంట్లో. రాగి సంకటి, ఈ కూర ఇలా చేయొచ్చు. రాగి సంకటి అంటే రాగి సంకటి అయితే 3 బాక్సులు తినాడండి ఇవి చేపల పులుసు. ఎందుకంటే నాటుకోడి పులుసు రాగి సంకటి కామన్ ఎక్కడన్నా, కానీ ఇక్కడ ఎట్లా అంటే రాగి సంకటి విత్ చేపల పులుసు. రోజు వీళ్ళు పెట్టిన మా ఇంటి పక్కన ఉంటే రోజు తినేవని గచ్చిపొలి నుంచి ఉప్పుల నుంచి రాలేదు కాబట్టి నాకుతున్న టేస్ట్ మాత్రం. స్విగ్గీలో ఆర్డర్ చేస్తే పంపిస్తారు. స్విగ్గీలో స్విగ్గీ ఉంది, జొమాటో ఉంది. ఈసారి కంపల్సరీ నేను జొమాటోలో స్విగ్గీలో ఆర్డర్ చేస్తాను. స్విగ్గీ కాదు, స్విగ్గీ. స్విగ్గీ సిగ్గుపడతాడండి ఆయన, అంటే స్విగ్గీకి అబ్బాయిలు వస్తారు కదా. గోలి సోడా కూడా బాగుందని ఇలా పట్టుకుని ఇలా పెట్టుకుని తాగాలి. మీ బావ తాగిపించిందని చెప్పాలి కదా. కానీ బాలేశ్వడిలో గోలీ లేదు, అదే బాధపడుతున్నాడు. చేద్దామంటావు మరి? ఆనంద్ గారు నిజంగా చెప్తున్నా, చాలా చాలా బాగుంది. అండ్ కిచెన్లో కూడా చాలా నీట్గా ఉండింది అన్నమాట. చాలా హైజీనిక్గా ఉంది ఫుడ్ కానీ, సర్వింగ్ కానీ. అందరూ కూడా గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారండి. అండ్ మా షూటింగ్స్ బాగుంటాయి. హోటల్కి ఇక్కడ గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా మంది వచ్చారు. నేను వచ్చాకనే ఒక 10, 15, 20 మంది, 30 మంది దాకా వచ్చారు. నేను షాక్ అవుతున్నా, ఏంటో ఇంత స్పెషల్ అనుకున్న హోటల్లో. ఫుడ్ మాత్రం చాలా ఉంది. ప్లీజ్ నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, నా యూట్యూబర్స్, నా ఫ్యాన్స్ ఎవరైనా సరే గచ్చిబౌలికి వస్తే మన రుచులు దాన్ని తినండి, నా పేరు చెప్పండి, మీకు సగం డిస్కౌంట్ ఇస్తారు. ఉప్పలపాలు వాళ్ళు వచ్చారని చెప్పండి. ఒక్క నిమిషం, సార్ని అడుక్కుని సగం డిస్కౌంట్ ఎలా చెప్తాను నువ్వు? సగం రేట్ అంటే 10-20 రూపాయలు తగ్గించమంటున్నా. 10% డిస్కౌంట్. నా పేరుతో 10%. గోలి సోడలు మాత్రం ఫ్రీ ఇస్తారండి. గోలీ సోడా ఫ్రీ ఇస్తారా? సూపర్ అండి. నిజంగా ఫుడ్ చాలా మంది మీరు వచ్చారంటే కంపల్సరీ. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. Yes. మీరు చాలా హోటల్ తింటారు, కానీ ఈ హోటల్ కూడా ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. ఇంకా ఎక్కువ మసాలాలు హై ఏం లేవండి, నీట్ గా సాఫ్ట్ గా సేమ్ ఇంట్లో ఎలా వండుకుంటాం అలా ఉంది. కారం స్పైసీగా నాకు ఏం అనిపించలేదు, సేమ్ మా ఇంట్లో తిన్నట్లు ఉంది గాయస్. సో మొత్తానికైతే ఈరోజు చాలా చక్కటి ఇంటర్వ్యూ అనొద్దు, చిట్ చాట్ అనుకోవాలి. భోజన ప్రియులందరికీ కూడా స్వాగతం చెప్తున్న మరొకసారి. మా మన రుచులు అనేది చాలా బాగుంది అన్నమాట. సో మస్ట్ ట్రై గచ్చిబౌలి. సో ఇంకా కొన్ని విషయాలు మన సార్ చెప్తారు. సార్ ఆనంద్ గారు మీరు చెప్పండి, మన హోటల్ స్పెషల్ ఏంటి, డైలీ ఏంటి స్పెషల్ కొంచెం మీరు చెప్తే. మనది ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ స్పెషల్. ఓకే. ట్రెడిషనల్ ఫుడ్ మనం సర్వీస్ చేస్తాము. ఓకే. మన స్పైసెస్ ఏదైతే ఉన్నావో మనమే ఓన్గా ప్రిపేర్ చేస్తాం. గుడ్. దానికి చేస్తాం. కారం ఎక్కువ ఉండగా నాన్ స్పైసీ అట్లా కలర్స్ మేము వాడము, ఫుడ్ కలర్స్. సో నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. అది మీరే చెప్పాలి ఎట్లా ఉంటుంది. 100%. ఇది మన గచ్చిబౌలి రాయదుర్గం పోలీస్ స్టేషన్ తర్వాత శ్రీ బాలాజీ కాంప్లెక్స్ పైన 2nd ఫ్లోర్లో ఉంది. మీకు ఇంకా అడ్రస్ కావాల్సి మా కింద యూట్యూబ్ ఛానల్ కింద మన స్విగ్గీ, జొమాటో, ఇన్స్టాగ్రామ్లో కూడా మనం ఉన్నాము. రెండోది మన దగ్గర ఎవ్రీ డే స్పెషల్ ఐటమ్ ఒకటి ఉంటుంది. మన సిగ్నేచర్ డిష్ వచ్చి తోటకూర లీవర్ ఫ్రై ఉంది. సో ఈరోజు సోల్డ్ అవుట్. ఈరోజు యాక్చువల్గా తోటకూర లీవర్ ఫ్రై మస్ట్ తిందాం. సో గుండమ్మ గారి మటన్ ఉంది, కోడి పలావ్ ఉంది, గోంగూర మటన్. సో ఇలా చాలా ఏంటంటే ఇక్కడ ఏది కూడా రెడీ ఉండదు, అప్పటికప్పుడు చేస్తారు. అప్పుడే చేసేస్తాం. అందుకే లేఅవుట్ అవుతుంది. చాలా మటుకు గెస్ట్లు మా దగ్గర డిసప్పాయింట్ అయ్యేది అంటే వెయిటింగ్.
ఎస్ ఎస్ అంటే మేము ప్రిపేర్ చేసి పెడతాం. చాలా మంది ఏమనుకుంటారు రెడీ చేసుకొని ఉంటారు. ఓ అందుకేనా వాళ్ళ గొడవ అయింది చిన్నది, ఏంటంటే ఇంత లేట్ అవుతుందన్నారు. అంటే మీరు అప్పుడప్పుడు వండే బదులు మీరు ఏం చేయండి అంటే కొంచెం ముందు కొంచెం వండి పెట్టండి, ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది తగ్గిపోతుంది మనది. మన రుచులు అనే టైటిల్ అందు గురించి పెట్టారు. సో అందు గురించే ఇక్కడికి మీరు అట్లీస్ట్ 20 minutes మీరు ఫోన్ కాల్ ద్వారా ఆర్డర్ ఇచ్చేసారనుకోండి, మీరు వచ్చేసి రెడీ పెడతారు. ఎందుకంటే ముందుగా చేసి పెట్టి అది అది ఇది అయిపోయి కాకుండా ప్రతి ఒక్క డిష్ అప్పటికప్పుడు రెడీ చేసి పెడతాం. చేసి పెడతారు. సో అందుకే లేట్ అవుతుంది. బట్ నిజంగా ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి వచ్చారంటే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు. ఎంతమంది కానీ ఉంటారు మళ్ళీ 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 మళ్ళీ. స్టాండర్డ్ 20 minutes ఏదైనా ఆర్డర్ అయినా కానీ 20 minutes చేసి అయిపోతుంది, దానికి ఏం లేదు. డిఫరెంట్గా ఉండేది కదా. సో అందు గురించే ఫుడ్ ఫ్రెష్ ఫుడ్ కావాలంటే కంపల్సరీ వెయిట్ చేయవలసిందే. అంతే. మీకు పని పాట లేకుండా మంచిగా తినాలి కడుపు నిండంటే ఒక 20 నిమిషాలు వెయిట్ చేయండి. ఏంటి మమ్మీ ఎవడు మనం ఎంత కష్టపడింది దేనికోసం, మంచి ఫుడ్ కోసం. సో ఇక్కడ దేని గురించి టైం వేస్ట్ చేస్తాము, ఇన్స్టాలో టైం వేస్ట్ చేస్తాము, యూట్యూబ్లో టైం వేస్ట్ చేస్తాము, ఫుడ్ కోసం వెయిట్ చేయలేరా? వెయిట్ చేయండి, కడుపు నిండా అప్పుడప్పుడు వండి పెడతారు. Fresh గా ఉంటుంది. బాగా చేయగలుగుంటే ఎండిపోతుంది. చాలా హ్యాపీ అనిపించింది. ఎండింగ్లో సార్ని కలవడం ఇంకా హ్యాపీ అనిపించింది. అరే ఏం పీక్కున్నావు వదిలే. మీ రుచికి బాగా రుచి పడినట్టుంది పాపం పాప. పుట్టి కాదు నా పైన మంచు పడ్డది. అంతే మనసు పడి. సార్ మీ ఇద్దరు ఏమైనా చేసుకోండి. ఎనీవే థ్యాంక్ యూ. ప్లీజ్ విజిట్. బాయ్.